ఒక 2-3 రోజుల క్రితం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన ఆకు రౌడీలు కొందరు పెద్ద ఎత్తున అమరావతి పర్యటన కోసం సిఆర్డిఏ పరిరక్షణ కమిటీ పేరుతో రైతులపైకి దండయాత్రకు పోయినారు. పోయి వీళ్ళు సిఆర్డిఏ రైతుల హక్కుల కోసం పోరాటం చేస్తారట. నేను అడిగేది ఏంటంటే జగన్మోహన్ రెడ్డిని, 5 ఏళ్ళు నువ్వు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అమరావతిని భ్రమరావతి అన్నావు, శ్మశానం అన్నావు, ఎడారి అన్నావు. మరి ఈరోజు నువ్వు ఆడ పర్యటించడానికి నీకున్న అర్హత ఏంది అని అడుగుతున్నా. అమరావతిలో అభివృద్ధిని తనిఖీ చేయడానికి చూడడానికి నీ యొక్క ఆకు రౌడీలను పంపించి, నేను అడిగేది ఒకటే, ఇదే ఆకు రౌడీ బ్యాచ్ తెలుగుదేశం పార్టీ కార్యాలయం పైన దాడి చేసింది. ఇదే ఆకు రౌడీలు ఆనాటి ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నాయుడు ఇంటిపైన దాడి చేశారు. ఇదే ఆకు రౌడీలు ఈరోజు అమరావతికి పోయి అభివృద్ధిని వీళ్ళు తనిఖీ చేస్తారు. ఆకు రౌడీలు పొయ్యాడు నీ అంబటి రాంబాబు పోలీస్ అధికారి పైన చేయి చేసుకున్నాడు. ఇంకొక ఆకు రౌడీ కత్తులు కటార్లు ఎత్తుకుని రాళ్ళు విసురుతాడు. వీళ్ళు పోయి అమరావతిని పరిరక్షిస్తారా? ఇప్పటికీ కూడా కానీ నువ్వు అమరావతి అనేటువంటి పేరు నీ నోట్లో నుంచి పలకపోతున్నావు. నేను అడిగేది ఒకటే, అమరావతిలో జరుగుతున్న అభివృద్ధి కానీ ఇంకొకటి కానీ తెలుసుకోవాలంటే నేను అడుగుతున్నా జగన్మోహన్ రెడ్డిని, నీకు దమ్ము ధైర్యం ఉంటే అసెంబ్లీకి నీ 11 మంది ఎమ్మెల్యేలు తీసుకొని రా. జరిగిన అభివృద్ధిని, జరిగిన సంక్షేమాన్ని, జరుగుతున్న నిర్మాణ పనుల్ని నీకు కంటికి కట్టినట్టు బ్లూ ప్రింట్ లాగా నీ కెమెరా ముందు వేసి చూపిస్తాము. నువ్వు చూడడానికి నీకు మనసు రావటం లేదు. అమరావతిలో జరుగుతున్న అభివృద్ధిని చూసి ఓర్చుకోలేకపోతున్నావు. ఇప్పుడు కూడా నువ్వు ఓడిపోయిన తర్వాత కూడా అమరావతి పైన విషం కక్కడాన్ని మానుకోలేకపోతున్నావు. ఎప్పుడో ఒకప్పుడు ఎలహంకాల్లో నిద్రపోతూ ఉంటావు. అమరావతి రైతులు రెచ్చగొట్టాలి, ఇంకొకటి చేయాలని చెప్పేసి మొన్నటిదాకా కొత్త డ్రామా. అమరావతిలో ఉన్నటువంటి రైతులే సెకండ్ ఫేజ్ ఆఫ్ ల్యాండ్ పూలింగ్కి వ్యతిరేకంగా ఉన్నారని చెప్పి నన్ను కలిశారు, నా కార్యాలయంలో, నా ఇంట్లో తాడేపల్లి కలిశారంటున్నావు. నిన్ను కలిసి వచ్చినటువంటి రైతులందరూ నువ్వు చెప్పిన పిట్టకథలిని, ఇతను బుడబుడకడోడు, ఇతను చెప్పేవన్నీ పిట్టకథలు, ఇతను నమ్ముకుంటే మనం నట్టేట మునుగుతామని చెప్పి అందరూ వచ్చి భూములు ఇచ్చారు. రైతులు భూములు ఇస్తున్నారు, రైతులు త్యాగాలకు సిద్ధపడుతున్నారు. నువ్వు మాత్రం విషం కక్కుతా ఉన్నావు. నేను అడుగుతున్నాను, 5 ఏళ్ళు నీ పరిపాలన నువ్వు చేసింది ఏంది? నువ్వు చెప్తున్న సిఆర్డిఏ అని అనుకుందాం. నీకు అమరావతి అన్న పేరు పలకడం నీకు నచ్చదు. సిఆర్డిఏకి నువ్వు చేసింది ఏంది? అమరావతికి నువ్వు చేసింది ఏంది? రైతుల పైన లాఠీలు జులిపించావు, మహిళల్ని పొత్తి కడుపులో తన్నావు, వాళ్ళపైన తప్పుడు కేసులు పెట్టావు, వాళ్ళపైన జైలుకు పెట్టించావు. మహిళలు దుర్గమ్మ దేవాలయానికి పోతే దేవాలయానికి పోనీయకుండా అడ్డుకున్నావు. న్యాయస్థానం టు దేవస్థానం అని చెప్పేసి హైకోర్టు నుండి తిరుపతికి పాదయాత్రగా వెళ్తున్నటువంటి రైతుల పైన లాఠీ చార్జ్ చేయించావు, వాళ్ళని రోడ్డు పైన నడవనీయకుండా చేశావు. ఇన్ని వేధింపులు, ఇన్ని కక్ష సాధింపులు చేసి అమరావతిని నట్టేట ముంచడానికి ట్రై చేసిన నువ్వు ఈరోజు రక్షణ కమిటీ పేరుతో వస్తావా? నీకెన్ని ఏం అర్హత ఉందని చెప్పి నేను అడుగుతున్నాను జగన్మోహన్ రెడ్డిని. వచ్చిన వాళ్ళకి ఎవరికైనా ఏబిసిడీలు వచ్చా? ఆడెవడో మొండితోక అనిల్ అంట, వాడికి ఉండేది ఎక్కడా, నువ్వు చూసేది ఎక్కడా? ఆడాడో న్యూస్ వీడో ఏడో అతని కాన్స్టిట్యుయెన్సీ. అంబటి రాంబాబు, నీకేమైనా ఏబిసిడీలు వచ్చా? నేను అడిగేది ఏంటంటే, నువ్వు మాజీ ముఖ్యమంత్రివి, ఎమ్మెల్యేవి, ఒక పార్టీకి అధ్యక్షుడివి. అమరావతిలో జరుగుతున్న అభివృద్ధి చూడాలి, మేము వస్తున్నామంటే ముందుగా మాకు ఇంటిమేషన్ ఇవ్వు. మా పోలీసుల దగ్గర అది పర్మిషన్ తీసుకో, మేమే వచ్చి చూపిస్తాం, మేమే ఎక్స్ప్లెయిన్ చేస్తాం. అసెంబ్లీకి వస్తే నువ్వు చెప్తున్నావు కదా, ఒక స్క్వేర్ ఫీట్కి 22,000 రూపాయలు ఎలా ఖర్చు అవుతుంది అంటున్నావు కదా. ఎలా ఖర్చు అయిందని తెలుసుకోవాలంటే మీడియా ముందర కూర్చొని గావు కాయకలు పెడితే తెలియదు నీకు. అసెంబ్లీకి రా, స్టాటిస్టిక్స్ ఉన్నాయి, మా దగ్గర డాక్యుమెంట్స్ ఉన్నాయి. వరల్డ్ క్లాస్ క్యాపిటల్, ప్రపంచ స్థాయి క్యాపిటల్ కట్టి 2028 కల్లా ప్రతి ఒక్క భవనాన్ని, సిఆర్డిఏ భవనం కానీ, హైకోర్టు కానీ, ఐఏఎస్ల క్వార్టర్లు కానీ, ఎమ్మెల్యేల క్వార్టర్స్ కానీ, సచివాలయం కానీ ప్రతిదీ కట్టి ప్రజల ముందు పెట్టి ఎన్నికలకు పోయి ఓట్లు అడుగుతాం. మేము చేసిన అభివృద్ధిని చూపిస్తాం, ఓట్లు అడుగుతాం. నిన్ను 11కు పరిమితం చేసేసి నిన్ను, నీ పార్టీని కృష్ణా గుంటూరు జిల్లాలు కాకుండా శ్రీకాకుళం నుండి చిత్తూరు వరకు 1000 అడుగుల జేసీబీ తవ్వి పాతేసినా కూడా ఇంకా కూడా నీకు బుద్ధి రాలేదు. అమరావతి పైన విషయం కక్కడం మానుకోలేదు. ఇప్పటికైనా అప్డేట్గా నువ్వు నీ ఆలోచన విధానం మార్చుకో, బురద చల్లటం మానుకో. అంటే నీ ప్లాన్ ఏంటంటే అమరావతిలో అలజడి సృష్టించి ఇక్కడ ఏదో జరిగిపోతా ఉంది అనేటువంటి మెసేజ్ క్రియేట్ చేస్తే వచ్చేటువంటి ఇన్వెస్టర్స్, క్యాపిటలిస్టులు, పెట్టుబడిదారులు రాకుండా భయపడిపోతారు అనేటువంటి ప్లాన్ తప్పించి ఇంకోటి కాదు. నిన్ను నమ్మే పరిస్థితి లేదు. నీ చాప్టర్ క్లోజు. నువ్వు నీ పార్టీ 2 కూడా వెంటిలేటర్ చేరిపోయి ఉన్నారు. విషయాన్ని గుర్తుపెట్టుకో జగన్మోహన్ రెడ్డి.